ఈరోజు మనం మాట్లాడుకునే ముచ్చట నెట్‌ఫ్లిక్స్‌లోనే ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ అయిన 'సూపర్ సుబ్బు' సిరీస్ గురించి. పేరు చూస్తే ఏదో ఫుల్ కామెడీ సిరీస్ అనిపిస్తది. కానీ లోపల సోషల్ మెసేజ్‌ని కామెడీ కవర్‌లో ప్యాక్ చేసి సర్వ్ చేసినట్టు ఉంటది. మరి ఈ సిరీస్ బింజ్ వర్తియా లేకపోతే వీకెండ్‌లో టైం వేస్టా అనేది చూసేద్దాం. అయితే ముందుగా 'సూపర్ సుబ్బు' అనేది ఒక కామెడీ డ్రామా సిరీస్ అనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2 నుంచి స్ట్రీమింగ్ అయితే వచ్చింది. టోటల్‌గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ రఫ్‌లీ 35 నుంచి 42 మినిట్స్ మధ్యలో ఉంటది మామ. ఫ్యామిలీతో చూడాలా వద్దా అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది మామ. ఎందుకంటే దీని ఒక మెయిన్ థీమే సెక్స్ ఎడ్యుకేషన్ కాబట్టి. అయినా సరే ట్రీట్మెంట్ చాలా క్లీన్‌గా ఉంది మామ. ఫ్యామిలీతో క్లీన్‌గా చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. ఇంకా స్ట్రైట్‌గా నా ఒపీనియన్ చెప్పాలంటే 'సూపర్ సుబ్బు' ఇది ఒక మంచి ఇంటెన్షన్‌తో వచ్చిన సిరీసే. కానీ ఆ ఇంటెన్షన్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా కన్వర్ట్ చేయడంలో కొన్ని చోట్ల స్కోర్ చేసింది. కొన్ని చోట్ల అయితే మిస్ అయింది మామ. ఇది మాస్టర్ పీస్ కాదు. అలాగని డిజాస్టర్ కూడా కాదు. టైం ఉంటే ఒక్కసారి చూడొచ్చు అనే టైప్ సిరీస్ అనమాట అంతే. వన్ టైమ్ వాచ్ అనమాట. ముందు స్టోరీ ఏంటంటే మన సుబ్బు అంటే సుబ్రహ్మణ్యం మన సందీప్ కిషన్ అనమాట. లైఫ్లో ఎప్పుడూ లక్ ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తుంటుంది. టెంపరీ కంప్యూటర్ టీచర్గా స్ట్రగుల్ చేస్తూ స్ట్రిక్ట్ ఫాదర్ ప్రెషర్తో బతుకుతూ ఉంటాడు. పర్మనెంట్ జాబ్ కోసం డెస్పరేట్గా ఉన్న టైంలో గవర్నమెంట్ నుంచి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పోస్టింగ్ అయితే వస్తుంది. అది కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఒక కన్సర్వేటివ్ విలేజ్కి వెళ్ళాలని. అయితే ఇప్పుడు వరకు ఆ టాపిక్ గురించి మాట్లాడడానికే భయపడే ఊరికి మన హీరో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అదే సిరీస్ ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్. అయితే ఆ జర్నీలో తన లవ్, ఫ్యామిలీ ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ టెస్ట్ అవుతుంటాయి. మరి మన హీరో ఏం చేశాడు అనేది సిరీస్ ఒక మెయిన్ స్టోరీ మామ. అయితే సిరీస్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే అదే సందీప్ కిషనే. కామెడీ సీన్స్లో ఎఫర్ట్లెస్గా ఉంటాడు. ఎమోషనల్ సీన్స్లో ఓవర్ చేయకుండా న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మామ. హీరోని చూసి నవ్వుతాం. కొన్ని చోట్ల హీరోని చూసి సిచ్యువేషన్స్లో కూడా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ మురళీ శర్మ స్ట్రిక్ట్ ఫాదర్ రోల్లో స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. పర్లేదు బాగానే ఉంది. ఇంకా హీరోయిన్గా చేసిన మితాలియా కూడా ఫ్రెష్ ఎనర్జీతో తీసుకొచ్చింది. గెటప్ షూను అండ్ బ్రహ్మానందం లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ వచ్చిన ప్రతి సీన్స్లో సిరీస్కి మంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది మా. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి సెన్సిటివ్ టాపిక్ని చీప్ కామెడీగా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే రేంజ్లోనే హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. అవేర్నెస్ మెసేజెస్ని ప్రీచీగా కాకుండా కామెడీ సిచ్యువేషన్స్ ద్వారా చెప్పడం అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్ అమ్మ. కానీ ఇక్కడే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మామ. సిరీస్లో ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ స్మూత్గానే వెళ్తాయి మామ. కానీ 5th, 6th ఎపిసోడ్స్ దగ్గర పేసింగ్ చాలా డ్రాప్ అయిపోద్ది. స్టోరీ ముందుకు వెళ్ళడం కన్నా రిపీటెడ్ సిచ్యువేషన్స్ ఎక్కువ అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ ట్రాక్స్ అయితే అన్నెసెసరీగా స్ట్రెచ్ చేశారనిపించింది. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అయినా కొన్ని ఎపిసోడ్స్లో ఆ థీమ్ పక్కన పెట్టేసి రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. మా రిజల్ట్ వచ్చేసి సిరీస్ ఎస్టాబ్లిష్ చేసిన యూనిక్ ఐడెంటిటీ కొంచెం డైల్యూట్ అయిపోయింది మామ. క్లైమాక్స్ కూడా కంప్లీట్గా సాటిస్ఫికేషన్ అయితే అవ్వదు. స్టోరీని ఫుల్ క్లోజ్ చేయకుండా నెక్స్ట్ సీజన్ పాసిబిలిటీ కోసం కొన్ని థ్రెడ్స్ అయితే ఓపెన్గా వదిలేశారు. అది కొంతమందికి ఎగ్జైటింగ్ అనిపించినా ఇంకొంతమందికి ఇన్కంప్లీట్ ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. అండ్ టెక్నికల్గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్గా ఉన్నాయి. విలేజ్ అట్మాస్ఫియర్ న్యాచురల్గా క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ డీసెంట్. ఎడిటింగ్ కూడా కొంచెం టైటర్గా ఉంటే ఇంకా బెటర్ ఇంపాక్ట్ ఉండేది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ సిరీస్ అయితే పెద్ద అంత గొప్ప సిరీస్ అయితే ఇంక కాదు మామ. మస్ట్ వాచ్ అని చెప్పనగానే మీకు ఒక లైట్ హార్టెడ్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా అండ్ సోషల్ మెసేజ్ మిక్స్ ఉన్న కంటెంట్ ఇష్టం అయితే మాత్రం ఈ 'సూపర్ సుబ్బు' ఒకసారి బెంజ్ చేసేవచ్చు. కానీ నాన్ స్టాప్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. అలాగే బోల్డ్ కంటెంట్ ఉంటుంది అని షాక్ వాల్యూ కోసం చూస్తే అది కూడా ఇక్కడ దొరకదు. ఇది ఎంటర్టైన్మెంట్ కన్నా క్యారెక్టర్స్ అండ్ మెసేజ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే సిరీస్ అనమాట. ఓవరాల్గా సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి పెర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి. కానీ ఇన్కన్సిస్టెంట్ పేజింగ్ వల్ల సూపర్ అవ్వాల్సిన సిరీస్ పర్లేదు అనిపించే దగ్గర ఆగిపోయింది. మరి మీరు ఈ సిరీస్ ముందే చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా ఉంటా మరి.